హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మీ అందరికీ తెలుసు కదా, నా డే మొక్కలకి నీళ్ళు పోయడంతో స్టార్ట్ అవుతుంది అని. ఇంకా మార్నింగ్ చేసే పనులని ఏం చూపిస్తామండి, రొటీనే కదా. అయితే పిల్లల్ని ఇంకా డైరెక్ట్గా రెడీ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇంకా వీళ్ళు స్కూల్ టైం అయిపోయింది, వీళ్ళని దిగబెట్టేసి రావాలి. వచ్చే దారిలో ఇలా పూల చెట్లను చూసి నాకు మా హాస్టల్లో ఉండేవన్నమాట, గుమ్మం దగ్గర పెద్ద పెద్ద చెట్లు, అవి గుర్తొచ్చాయి. మా ఫ్రెండ్ ఏమో మిరపకాయలు తీసుకున్నారు. ఇక నా చేతిలో ఈ కవర్ చూసారు కదా, అదేంటి అనేది మీకు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా. ఇంటికైతే వచ్చేసానండి ఫైనల్గా. అయితే ఈ చూసారు కదా ఈ డ్రెస్లు, ఈ ఫ్యాబ్రిక్స్ గురించి నేను డీటెయిల్గా చెప్తా. అసలు ఇది చూడండి, ఈ చెట్టు నన్ను మోసం చేసింది. నిన్న నేను 2 hours ఫోన్ పెడితే విచ్చుకోలేదు, కానీ ఇప్పుడు చూడండి ఎంత బాగా విచ్చుకున్నాయో. చిన్న విషయం షేర్ చేద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను అనమాట. అదేంటి అంటే, నేను 2 years బ్యాక్ కుట్టించుకున్నాను, పాడైపోయాయి డ్రెస్సులు. అప్పుడప్పుడు ఏ జియోలో చూసి తీసుకుంటా అని చెప్పాను కదా. అయితే స్టిచ్చింగ్ కూడా చేయించుకుంటాను నేను అప్పుడప్పుడు మెటీరియల్స్ తీసుకొని. అలాగే మెటీరియల్ కావాలి అంటే పాప వాళ్ళ మేడం, క్రాంతి మేడం, ఇలా హ్యాండ్లూమ్స్ వాళ్ళు తెలుసు అనమాట మేడంకి. తీసుకొస్తారా మేడం అంటే పాప నా కోసం తీసుకొచ్చారు. మేడమే వెళ్ళి తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ క్రాంతి మేడం. నాకు పని తప్పించారు, వెళ్ళి షాపింగ్ చేసే పని. వీడియో కాల్ చేసి చూసుకున్నాం అనమాట. షాప్ వచ్చేసి ఈ షాప్ బాలాజీ షాప్ అంట, తెనాలి రోడ్లో ఉంటుంది, మంగళగిరి. ఎవరికైనా కావాలంటే వెళ్ళండి, చాలా బాగున్నాయి. మీటర్ వచ్చేసి 110 లాగా పడింది. చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయన్నమాట. ఇదేం ప్రమోషన్ కాదు, కాకపోతే ఏంటంటే మేడం నా కోసం తీసుకొచ్చారు కదా, అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఫ్యాబ్రిక్ అయితే సూపర్, చూడండి. మీటర్ 110 లాగా పడింది. ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉంది. నేను ఎట్లా ఉంటుందో నేను చూడలేదు కదా అనుకున్నా, కానీ మేడం చూసి తీసుకొచ్చారుగా, బాగుంది. మేడం అంటూనే ఉన్నారు, మేడం బాగుంది మేడం, క్లాత్ డిజైన్ కూడా బాగుంది చూడండి అన్నారు. సో అందుకని తీసుకున్నాను అనమాట. ఈ 3 తీసుకున్నా. ఇదేమో స్ట్రైట్ టాప్, ఇదేమో ఇలాంటి ఫ్రాక్స్ కుట్టించుకోవడానికి అనమాట. నాకు ఫ్రాక్స్ అంటే ఇష్టం, ఎందుకో నాకు కంఫర్ట్గా ఉంటాయి. అయితే ఫ్రీగా కుట్టించుకోవాలి అంటే లూజ్గా టైట్గా కాకుండా. ఇది సమ్మర్ కదా, అసలు టైట్గా ఉంటే మన వల్ల కాదు, అందుకని చెప్పేసి 4 మీటర్స్ తీసుకున్నా ఈ 2 ఫ్రాక్స్. కానీ ఇదేమో స్ట్రైట్ టాప్ కదా, 2.5 మీటర్ తీసుకున్నా, నాకు సరిపోద్ది 2.5 మీటరు. సో ఇదే అనమాట చిన్న విషయం. ఇంకొకటి చెప్పాలి ఏంటంటే, మా బాబు యూకేజీ నుంచి ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నాడు కదా. మా ఫ్రెండ్ వాళ్ళ పాప కూడా ఫస్ట్ క్లాస్కి వెళ్తుంది. అయితే టీచర్స్ ఏమంటున్నారంటే, వాళ్ళకి నిన్న నుంచి అదోలా ఉందంట. 1 year నుంచి పిల్లల్ని తీసుకున్నాం మేడం, ఈ పిల్లలు నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు వెళ్తున్నారు వేరే క్లాస్ కంటే, ఏదో మా పిల్లలు ఏదో వెళ్ళిపోతున్నంత ఏడుపు వచ్చేస్తుంది. నిన్నటి నుంచి ఏదో ఫీలింగ్ వచ్చేస్తుంది మాకు. మా పిల్లల గ్రూప్ని కూడా స్టార్ కిడ్స్ గ్రూప్ నుంచి బ్లూబెల్ గ్రూప్కి మార్చారు, క్లాస్ 1 అని పెట్టారు. అబ్బో ఏంటో మేడం, డిఫరెంట్గా ఉంది ఆ ఫీలింగ్, ఏదో మా పిల్లలు వెళ్ళిపోతున్నట్టు. అట్లా మేడం వాళ్ళే అంటుంటే మనకి ఎంత బాగా అనిపిస్తుందో కదా. పిల్లల్ని మాత్రం బాగా చూసుకుంటారండి మా పిల్లల టీచర్స్, వాళ్ళకి మాత్రం వెరీ వెరీ థ్యాంక్స్. లాస్ట్ ఇయర్ నుంచి కూడా అంతే, టీచర్స్ అందరు చక్కగా మాట్లాడతారు. టీచర్స్కి పేరెంట్స్కి మధ్య కోఆర్డినేషన్ బాగుంటేనే కదా మనం ఏదైనా ఫ్రీగా అడగగలుగుతాం. పిల్లల్ని కూడా అందరినీ బాగా చూసుకుంటారు అనమాట టీచర్స్. మా పసుపు కొమ్ముల్ని కొట్టి పెట్టినాం కదండి, మంచిగా 3-4 రోజులు మంచిగా ఎండినాయి. ఇంకా వీటిని అయితే ఇట్లా ఇంకా ఒక కవర్లోకి తీసుకొని ఇంకా పోయి మనం పట్టించుకొని రావాలి. ఇదే మాకు దగ్గర 1 yearకి ఎక్కువ వస్తుందండి. అంటే మేము 2 ఫ్యామిలీలు వాడుకుంటాం అనమాట, అత్తయ్యోళ్ళు మేము. మాకు ఇది సరిపోతుంది. సో చూడండి ఎంత బాగున్నాయో. కొట్లో కొంటే ప్యూర్గా ఉండదు కదండి, ఏదైనా కల్తీ చేస్తారు. పెట్టేటప్పుడు పెట్టుకుంటూ మనం ఎందుకు కల్తీ తినాలి అని చెప్పేసి మేము ఇలాగా కారమైన ఇదైనా ఇట్లా పట్టించుకుంటాం అనమాట. నా దగ్గర ఎప్పుడైనా కారం అయిపోతే మమ్మీ వాళ్ళు చెల్లి వాళ్ళు పంపిస్తారు, కానీ మేము పట్టించుకున్నాం అనమాట మొన్న. కారం కూడా అయిపోయిందని చూడండి అసలు ఎంత చక్కగా ఉందో, ఎల్లో కలర్లో బాగుంది కదా. మీరు కూడా ఇలాగ హెల్తీగా ఫాలో అవుతే మంచిదండి ఎవరైనా సరే. సెంటర్కి వెళ్తున్నామండి మేము, మంగళగిరిలో సెంటర్కి. రోడ్డు మీద ఇలా చెప్పడానికి కొంచెం షై ఫీలింగ్ ఉంది, కానీ చెప్పాలి కదా. చూపించట్లా అన్ని పర్మిషన్ లేకుండా చూపిస్తాను. మొన్న బర్త్డే వీడియో మాత్రం పెట్టా మా మంగళగిరి సెంటర్కి అనమాట. ఇందాక చూపించాను కదా డ్రెస్ మెటీరియల్స్, వీటిని ఇవ్వడానికి టైలర్ దగ్గరికి వెళ్తున్నాం.
అమ్మో ఈ ఎండలకి చచ్చిపోయేటట్టున్నామండి. అసలు స్టార్టింగ్లోనే 10 ఉంటే ఇంకా 4 రోజులు పోతే ఇంకెంత ఎండ కొట్టిద్దు. అసలే 45 డిగ్రీస్కి ఎక్కువే ఉంది. అబ్బాయి అర్జెంట్ అయితే తప్ప బయటికి వెళ్ళకూడదు, లేకపోతే డీహైడ్రేషన్ వచ్చిపోయేటట్టున్నాం. వామ్మో అసలు టిఫినే చేయనుగా, నోరు మూసుకొని ఒక గ్లాస్ రాగి జావ తాగా. మళ్ళీ నీరసం వచ్చి పడిపోతే ఇంకా లేచి రావడానికి కూడా వీలు ఉండదు అని. అమ్మో ఈ బిల్డింగుల వల్ల కొంచెం నీడ పడింది కాబట్టి ప్రశాంతంగా నడుస్తున్నాం. కొన్ని చోట్ల అయితే మొత్తం గ్రీన్ కలర్ మ్యాట్లు ఉంటాయి కదా, అవి కట్టేశారు ఆ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్ వరకు దారిలో. సాధు చోడ వెనక అమ్మాయ అనిపించింది నిన్న వెళ్ళేటప్పుడు. వచ్చేసాను, చల్లటి గాలి వస్తుంది కదా, హాయిగా ఉంది. ఇంకో మేడం గారు శుభ్రంగా ఫోన్ మాట్లాడుతుంది. నా టాప్ కుట్టిందో కొట్టలేదు అమ్మగారు. అమ్మ మేడం ఏందమ్మా ఇబ్బంది కుట్టిస్తా, కుట్టి మా పిల్లకి కడతా. యూట్యూబ్లో అప్పుడు మమ్మల్ని కూడా చూపిస్తారా? అంటే నీ పర్మిషన్ ఉండాలి కదా, నీ ఇష్టం ఉండాలి కదా చూపించాలి అంటే. నేనే అడుగుతుంది అందుకే. ఓ గాడ్ చెప్పాలి కదా నేను వేసుకునే డ్రెస్. ఇక చూడండి మా డిజైనర్ ఏ సూపర్ ఉన్నావు, నీకేమైంది? సూపర్ కుడితే అయితే డ్రెస్సులు మాత్రం ఇంకో బొటికి కూడా పనికి రాదనమాట, అట్లా కుట్టిద్ది. ఇక మేడం గారికి చూడండి ఎన్ని స్టాక్ ఉన్నాయో. సూపర్ అంటే సూపర్ ఫినిషింగ్ ఉంటుంది, మంచి పెద్ద మిషన్ల మీద కుడతారనమాట. ఓకే, మీకు అడ్రస్ కావాలి అంటే మంగళగిరిలో వాళ్ళకి ఎవరికైనా సరే పెట్టండి, మెసేజ్ పెట్టండి, నేను కంపల్సరీగా అడ్రస్ షేర్ చేస్తా. వస్త్రకళ పక్కనే షాప్ కూడా సన్ రైజర్స్ బ్యూటీ పార్లర్ అని బోర్డు ఉంటుంది కదా, ఆ సందులోనే. ఓకే, ఇగో ఇది యాక్టర్ శ్రీవాణి వాళ్ళు ఉంటారు కదా, సీరియల్ యాక్టర్స్ వాళ్ళు వచ్చి ఓపెనింగ్ చేశారు అప్పుడు. ఎంతమంది జనాలు ఆ షాప్కి. మేము మాత్రం ఎప్పుడు వెళ్ళలేదులే, మనమంతా ఫస్ట్ క్రే షాపింగ్ అనమాట. అసలు ఈ ఎండకి తట్టుకోలేక ఇంకా కొబ్బరి బొండం కనిపించినాయండి గాలిగోపురం ఎదురుగా, వెళ్ళి తాగాము. అయితే లీటర్ కొట్టించిన తర్వాత కొన్ని వాటర్ మిగిలిపోయి కూడా పపాయన తాగమని ఇచ్చేసాడనమాట బొండంలో. అప్పుడు మా ఇంట్లో కొబ్బరి చెట్టు కొట్టేస్తే మేము ఎట్లా ఏడ్చినాం ఆ రోజు. ఎంత పెద్దది ఉండేదో, మా హౌస్ దగ్గర ఉండేది పెద్ద చెట్టు మా చిన్నప్పుడు. ఇంట్లో మా వీడియో తీద్దాం, కాయలు సేల్స్ అయితే చూసుకొని కూడా చూసుకోలే. పాప ఎంత దాహంగా ఉందో ఏమో, ఆల్రెడీ స్కూల్లో వాటర్ తాగించి తీసుకొచ్చినా కూడా అది నాకు చెప్పకుండా కొబ్బరి నీళ్ళ బాటిల్ తీసుకొని ఇట్లా తాగేస్తుంది. అసలు తీసుకురావడమే మంచిదైంది అనిపించింది ఇలా కొబ్బరి నీళ్ళు. ఇంకా పాప తాగిన తర్వాత ఇంకొన్ని తీసి బాబుకి ఇస్తా. పిల్లలకి మాత్రం కంపల్సరీగా కార్బోనేటెడ్ డ్రింక్స్ అలాంటివి కాకుండా, అంటే కూల్ డ్రింక్స్ లాంటివి కాకుండా ఇలా కొబ్బరి నీళ్ళు షర్బత్ లాంటివి ఇస్తే మంచిదండి. ఈ సమ్మర్ కదా, మనకే దాహంగా ఉన్నప్పుడు ఇక చిన్నపిల్లలకి ఎలా ఉంటుందండి, వాళ్ళు అసలే బాగా ఆడుతుంటారు కదా. సో బయటికైతే వెళ్ళనివ్వకండి. అది చూడు అసలు ఇవ్వనంటుంది. అన్నయ్య తాగాలి కదమ్మా, అన్నయ్య తాగాలి కదా తల్లి. ఇచ్చే వర్షం నువ్వు కూడా తాగు డాడీ. హనీ వీటి పేరేంట్రా? వీటి పేరేంటి? కొబ్బరి నీళ్ళు కాదంట, కొబ్బరి నీళ్ళు అంట. కొబ్బరి నీళ్ళు చిన్నదా నాన్న, గొంతు పట్టుకుంటుంది. అయ్యో గ్లాసులో పోసేదాకా కూడా ఆగలేదు కదా మీ ప్రాణాలు. మా పాప ఎప్పటి నుంచో నాకు డాక్టర్ సెట్ కావాలి అని అడుగుతుందని చెప్పేసి మేము ఇలా గిఫ్ట్గా ఇచ్చానమాట. తన రియాక్షన్ వీడియో నేను సపరేట్గా పోస్ట్ చేశాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఒకసారి చూడండి, నా వీడియోస్లో ఉంటుంది అనమాట. నిన్న ఈవినింగ్ అప్లోడ్ చేశాను. తన రియాక్షన్ అయితే ప్రైజ్లెస్ అండి. అది నిజంగానే డాక్టర్ లాగా ఫీల్ అయిపోయి నన్ను చెక్ చేయడం, వాళ్ళన్నికి ఇంజెక్షన్స్ వేస్తారా, సిరప్స్ వేస్తారా, మీరు ఆ ఫుల్ వీడియో చూస్తే తెలుస్తుంది అది ఎలా చేసిందనేది. మా బాబు కూడా కాసేపు ఏడ్చాడు నాకు కావాలి అని, దాని గురించి కూడా ఆ వీడియోలో క్లియర్గా చెప్పాను. ఎందుకో తెలీదు, పిల్లలు ఇలా చిన్న వాటికి భలే ఆనందపడిపోతారు కదా. ఇంకా ఇక్కడ వచ్చేసి మేము చేసే బిజినెస్ ఉంటుంది కదండి, అది సామాన్లు లోడ్ వచ్చింది, ఇంకా అది దించుతున్నారనమాట అందరూ. సో ఇంకా ఈరోజు ఇలా గడిచిపోయింది.
అండ్ ఫైనల్గా నేను ఇక్కడైతే ఒక లైట్ ఫిక్స్ చేయించుకున్నా. అసలు కుకింగ్ వీడియోస్ చేసేటప్పుడు అయితే అస్సలు బాగా రావట్లేదు, మొత్తం డిమ్ముగా బూదరుగా పడేది. అమ్మయ్య, ఇప్పటి నుంచి కుకింగ్ వీడియోలు హ్యాపీగా చేసుకోవచ్చు. సో ఇదండి ఇవాళ వీడియో. మీరు కూడా లిక్విడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండండి, హైడ్రేటెడ్గా ఉండండి, ఈ ఎండకి మంచి ఫుడ్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.